भारतीय जनता पार्टी प्रजास्वाम्य पार्टी भारतीय जनता पार्टी की स्ट्रेट फाइट तप स्ट्रीट फाइट भारतीय जनता पार्टी जेते నేరుగా చేస్తే తప్ప కుట్రలు అంతకాలతో చేయరు. ఇవాళ ఎవరు బయట వాళ్ళు ఇదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది కొంచెం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసే కర్మాన్ని నచ్చింది. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని మించింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయడం మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ వెలవెలబోతున్నారు భావనతో తెలంగాణ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమేదనే భావన స్పష్టంగా కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాల్లో మీకు తెలిసినట్టు తెలియదు కాబట్టి మీకు గానీ టీఆర్ఎస్ పార్టీకి గానీ 2018 పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా ఒప్పందం జరిగింది. అది వాయిదా పడింది. తాను జైలుకు వెళ్లిన సందర్భంలో కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తాను. ఆయన పూర్తిగా నేనే చెప్తాను. నేను జిమ్మేదారి కల్లా రాజకీయ తెలుసు 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడు తప్ప వాస్తవం లేదు మాట్లాడాలి. కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తానంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ కలిస్తే ఏమంటారు? కలవడం అంటే అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాలు ఉండని నాయకుల మధ్య మాట్లాడుకొని నిరపకంచలేసింది మన నాయకుల ఫోన్ ట్యాప్ నిలబెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒక్కొక్కరి దావతలు ఒక్కొక్కరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం వేయడం అనేటువంటి కల్చర్ నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి. కాబట్టి నేను అంటున్నాను, మొదటి నుంచి కొట్టవలసింది నాయకుల మధ్య పలకరించుకునే సంస్కారం అడిగి కేసీఆర్ గారిని ముంగడికి పోతే చెప్తాను, నా ముంగడికి దండం పెడతా అని చెప్పాను. సంస్కారం. కాబట్టి డిఫరెంట్ గా ఇలా కవిత గారు మాట్లాడుతుంటూ వారిని అడిగారు తప్ప నన్నే అడుగుతుంటారు. సార్, కాళేశ్వరం విషయంలో పార్టీతో చర్చిస్తామన్నారు, విచారణకు వెళ్తున్నారా సార్? కాళేశ్వరం విషయంలో చర్చిస్తామన్నారు. 50 సార్లు చెప్పిన కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్లమెంట్ సభ్యుడిగా నివారణ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా నా బాధ్యత ఎక్కువగా మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే పార్టీ, న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్ గా పోయి చెప్పేస్తాను.